వాసుదేవ హరి ఓం. సహనా లాస్ ఆఫ్ రైట్ రిలేషన్షిప్ అనేటువంటి దాంట్లో మనం లాస్ ఆఫ్ హెల్త్ అనేటువంటి చెప్పుకుంటున్నాం. అంటే ఆరోగ్య సంబంధమైనటువంటి ధర్మములు అనే విషయాన్ని చెప్పుకుంటున్నాం. అందరూ వినిపిస్తుందా? ఏమమ్మా వినిపించకపోతే చెప్పండి, ఇంకొంచెం చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుందా? వాసుదేవ వాసుదేవ అందరూ గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా సరే ఎన్ని గంటలకి క్లాసు అనుకున్నప్పుడు అందుకు కనీసం 5 నిమిషాల ముందు వచ్చి ఇక్కడ ఉండాలి. శిక్షకుడు అంటే ఉపాధ్యాయుడు, శిక్షకుడు వచ్చి కూర్చోకముందు ఛాత్రులు వచ్చి కూర్చొని ఉండాలి. అది పద్ధతి. మనం క్లాస్ మొదలుపెట్టిన తర్వాత కూడా రావడం అనేటువంటి పద్ధతి కాదు. అందుకని రేపటి నుంచి మాత్రం క్లాసు మొదలుపెట్టడానికి 5 నిమిషాల ముందు ఇక్కడ ఉన్నవాళ్లే ఉన్నట్టు, లేకపోతే మాత్రం లోపలికి రావడానికి అవకాశం ఉండదు. క్రమశిక్షణలో మాత్రం ఏమాత్రం లోపం ఉండడానికి వీలేదు. ఒకవేళ నేను క్లాసులోకి రాలేకపోయాను అనుకోండి టైంలో, అప్పుడు నేను క్లాసులోకి రావడానికి ఉండదు నాకు కూడా. అందుకనే ముందే వస్తాను. గుర్తుపెట్టుకోండి, క్రమశిక్షణ లేనిదే ఏ విద్య కూడా మనకి రాదు. విద్యకు ప్రధానమైనటువంటి క్రమశిక్షణ. అందుకని మనం మామూలుగా అయితే భోజన విరామం 1 గంట నుంచి 3 గంటల దాకా ఇస్తాం మిగతా క్లాసులు కూడా. ఈసారి 1 గంట ఎక్స్ట్రా ఇచ్చాం, ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటుంది, పాపం అలసిపోయి ఉంటారు, కొంచెం ఎక్కువ విశ్రాంతి. అందుకని ఏమనుకోకండి. అనుకున్నప్పటికీ ఈ విషయంలో మాత్రం ఏం చేయగలిగింది లేదు. The principal factors in establishing and maintaining health and vitality, ఆరోగ్యం అనేటువంటి దాన్ని జాగ్రత్తగా పదిలపరచుకోవడానికి, ఆరోగ్యమైనటువంటి చేకూరడానికి, ఆరోగ్యమైనటువంటి పదిలపరచుకోవడానికి కూడా, తర్వాత మన ప్రాణశక్తి సరైనటువంటి విధంగా పనిచేస్తూ ఉండడం కోసం కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. అవి ఏమిటంటే గుడ్ ఎయిర్ అండ్ ప్రాపర్ స్లీప్. గుడ్ ఎయిర్, చక్కటి గాలి మనం చాలా ముఖ్యమైనటువంటిది, ప్రాణాధారమైనటువంటిది. మొదట గాలి, రెండవది నీరు, తర్వాత ఆహారం, విశ్రాంతి, తర్వాత ఆహారం వరకు చెప్పారు. ఎందుకంటే ఆహారానికి కొన్ని దాంతో పాటు చెప్పుకోవాల్సినటువంటి అవి కూడా చెప్తాను అనమాట. గుడ్ ఎయిర్, ప్రాపర్ స్లీప్, గుడ్ బ్లడ్, అంటే మన రక్త ప్రసరణం సరిగ్గా ఉండాలి. గుడ్
ఎసిమిలేషన్ అండ్ ఎలిమినేషన్ రెండు. తీసుకున్నటువంటి ఆహారం చక్కగా జీర్ణమయ్యి వంట పట్టడం అనేటువంటిది ఒక అంశం. ఆ తర్వాత అలా జీర్ణమయ్యి శరీరానికి వంట పట్టినటువంటిది పట్టగా అవసరం లేనటువంటిది బయటికి వెళ్ళిపోవడం కూడా అంత అవసరం. అదే ఎలిమినేషన్ అంటే. దాన్నే ఎక్స్క్రిషన్ అని కూడా అంటాం మనం, ఎలిమినేషన్. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా సరిగ్గా ఉండాలి. ఎలిమినేషన్ శరీరంలో అక్కలేనటువంటి పదార్థం త్వరగా బయటికి వెళ్ళకుండా శరీరంలో ఉండిపోతే, అది మలమూత్రాలు కానీ స్వేదం కానీ ఏదైనా సరే లోపల ఉండిపోతే దానివల్ల ఈ ప్రాణ ప్రసరణ ప్రక్రియకి అడ్డుకుంటుంది. అందువల్ల ఇవన్నీ కూడా ఉండాల్సిందే. అందువల్ల వైటాలిటీ, మెయింటైనింగ్ హెల్త్ అండ్ వైటాలిటీ దానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏమిటంటే ఎయిర్, ప్రాపర్ స్లీప్, గుడ్ బ్లడ్, గుడ్ ఎసిమిలేషన్ అండ్ ఎలిమినేషన్. తర్వాత ఇంకోటి చెప్పాడు, బాడీలీ ఎక్స్పోజర్ టు సన్లైట్. సూర్యరశ్మికి మన శరీరం సూర్యరశ్మికి ఎదురుగా ఉండాలి. సూర్యరశ్మి తగులుతూ ఉండాలి శరీరానికి. ఎందుకంటే అసలు సూర్యరశ్మే కారణం మన జీవనానికి. జీవులు ఎక్కడి నుంచి వస్తారు అసలు దీనికంటే సూర్యుడి నుంచే వస్తాం. మనందరం కూడా సూర్యుడి నుంచి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే సూర్యుడు ఆత్మ అని చెప్పుకుంటాం కదా యోగశాస్త్రంలో కూడా. సూర్యుడు ఆత్మ, అందుకని సూర్యుడి నుంచే వస్తాం. అయితే శరీరం అనేటువంటిది సూర్యుడి వల్ల రాదు. శరీరం అనేటువంటిది చంద్రుడి యొక్క కిరణాల వల్ల, భూమి యొక్క అనుగ్రహం వల్ల మనకు వస్తుంది. భూమి నుంచి వస్తుంది శరీరం, భూమి నుంచి వస్తుంది చంద్రకిరణాల వల్ల. ఇది మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సూర్యరశ్మి తగలాలి మనకి. సూర్యరశ్మి తగలకుండా భూమిలో ఉన్న లోపల ఉన్నటువంటి కలుగుల్లో ఉండేటువంటి జీవుల్లో ఉండకూడదు మనం. అది ప్రత్యేకమైన జీవులు. అవి తేళ్ళు, మంటకప్పలు, అవి కొన్ని ప్రత్యేకమైన జీవులు ఉంటాయి. అది సూర్యరశ్మి తగలని ఒప్పుకోవాలి. అయితే వాటికి కూడా ఒక రకంగా ప్రసరణ కొంత తగులుతుంది. అసలు పూర్తిగా సూర్యరశ్మి తగలకుండా ఉంటే ఏమి ఉండవు. కానీ మనకి మానవ శరీరానికి మనకి సూర్యరశ్మి తగలాలి. అందుకని ఎక్స్పోజర్ టు సన్షైన్, ఏ బ్యాలెన్స్డ్ డైట్ ఎంఫసైజింగ్ ప్రోటీన్స్ అండ్ వైటమిన్స్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే సామ్యముతో కూడినటువంటి ఆహారము. బ్యాలెన్స్ అనేటువంటిది సామ్యం, బ్యాలెన్స్డ్ డైట్. ఈ ప్రోటీన్స్, విటమిన్స్ అనేటువంటివి, పోషక పదార్థాలు అనేటువంటివి ఇవన్నీ కూడా. అయితే పోషక పదార్థాలు అనేటువంటివి కెమికల్స్ తీసుకోవాలనేటువంటి కావు. మందులు గాను కెమికల్స్ కానీ తీసుకోకూడదు. పోషక పదార్థాలు అనేటువంటివి మనం తీసుకునేటువంటి ఆహారం, సరైనటువంటి ఆహారంలోనే పోషక పదార్థాలు మనకి రావాలి. మొట్టమొదటిగా మనం జన్మించినప్పుడు మనకి శరీరం పెరగడానికి, మన శరీరం చక్కగా అవ్వడానికి కావాల్సినటువంటి సమస్త పోషక పదార్థాలు తల్లిపాల నుంచి వస్తాయి. దాన్ని మించినటువంటిది లేదు బిడ్డ పెరగడానికి వాటికి. అంతేగాని ఈ ప్రోటీన్స్, తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి డ్రాప్స్ అలాంటి డ్రాప్ చేయక్కలే, ఏమేమి అవేం అక్కర్లేదు. అది కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా అన్నట్టుగా వాడు అక్కడెక్కడో నిర్ధారణ చేసి తల్లిపాలు మించింది లేదుట అని వాడు కొత్తగా చెప్తే ఆహా అనుకుని ఇప్పుడు తర్వాత మనం వాళ్ళు అలా చెప్తుంటారు. అండ్ అవాయిడెన్స్ ఆఫ్ ఫుడ్స్, అవాయిడెన్స్ ఆఫ్ ఫెటీగ్ అండ్ వర్రీ. అవాయిడెన్స్ ఆఫ్ ఫెటీగ్ అండ్ వర్రీ, ఇది కూడా ముఖ్యమైనటువంటిది. అంటే అర్థం ఏంటి? ఆగద్వేషాలు కాదు. ఫెటీగ్, ఫెటీగ్ అంటే నిస్త్రాణ కలిగేటువంటి పరిస్థితి. శరీరానికి నిస్త్రాణ కలిగే అంటే శరీరాన్ని అంతవరకు
చేయడం అనమాట. శరీరం పరిశ్రమ చేయాలి, కానీ దాని కెపాసిటీ అనేటువంటిది కూడా దాని బ్యాలెన్స్లో ఉండాలి. అదొకటి. ఇంకా ఫెటీగ్ అంటే అర్థం అవాయిడెన్స్ ఆఫ్ ఫెటీగ్ అండ్ వర్రీ. ఈ ఫెటీగ్ అనేటువంటిదేమో మన శరీరానికి శరీరానికి సంబంధించింది. వర్రీ అనేటువంటి మనసు సంబంధించింది. మనసు చింతాక్రాంతం కాకూడదు. మనసులో అనవసరమైనటువంటి చింతన అనేటువంటివి ఉన్నట్టయితే ఇవన్నీ ఉన్నప్పటికీ వీటన్నింటినీ కూడా అది అతిక్రమించి శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది. అది మనసు ప్రశాంతంగా ఉండాలి. మేషారు సార్ చెప్తున్నారు, ఒక ఆయన నిద్రపోవట్లేదు. మధ్య మధ్యలో మేషారు చెప్పని చెప్పుకోవాలి. ఇప్పుడే మనకి విజ్ఞానం వస్తుంది. నిద్రపోవట్లేదు, నేను జరిగిన చిన్నప్పుడు నిద్రపోవట్లేదు. మేషారు బాగా క్లోజ్గా ఎరా ఎందుకు రాను మనం నిద్రపోవట్లేదు అంటే, ఎలా నిద్రపోతాం అన్నాడు. వాడిద్దరు ఎరా ఏమైందిరా అంటే, ఆ పిల్లకి ఇంకా పెళ్లి కాలేదు, ఎలా నిద్రపోమంటావు అన్నాడు. ఆహా అలాగా, అయితే నిద్ర మేలుకుంటే నీ పిల్లకి పెళ్ళి అవుతుందని నువ్వు కనుక చెప్పినట్టయితే నీతో పాటు మేమందరం వచ్చి నీ ఇంట్లో కూర్చొని నిద్ర మేలుకుంటాము అన్నారు మేస్టర్. అప్పటికి ఆయనకి ఆహా మనం అనుకున్న తప్పని అర్థమైంది. మేస్టర్ చెప్పారు, పిచ్చివాడా, పిల్లకి పెళ్లి కావాలంటే అందుకు నువ్వు చేయాల్సిన ప్రయత్నం కర్తవ్యం అవి చేయాలి, కానీ రాత్రి నిద్రపోకుండా పిల్లలు కూర్చొని పిల్ల పెళ్లి కావాలి నువ్వు ఆలోచిస్తాడు పెళ్ళి అవుతుందని ఏంటి. అందుకని అప్పుడు నువ్వు అనారోగ్యం పాలవుతావు, అప్పుడు పెళ్ళి అసలు చేయలేవు. పిల్లకి నువ్వు బాగుంటే కదా పిల్లకి పెళ్లి చేసేది. అందుకని చిత్తాక్రాంతమైనటువంటి మనసుతో నువ్వు నిద్రపోకుండా గడిపామనుకో రోగిష్టివాడు అవుతావు. దానివల్ల నువ్వు చేయాల్సిన పని చేయలేవు అని చెప్తే అప్పటికి అర్థమై ఆయనకి నిజమైన చెప్పేసి అప్పుడు మార్చుకున్నాడు. మాస్టర్ గారు ఏం చేశారంటే తన యొక్క దాన్ని చెప్పేటువంటి విధానం చెప్పి అతన్ని మార్పు తెచ్చారు. దానివల్ల తన ఆరోగ్యం బాగుంటుంది. రాదు ఆ పిల్ల పెళ్ళి అదే బాగున్నారు. మాస్టర్ గారు అందరికీ మందే కాదు, ఆయన మాటతో అలా చేసేవారు అనమాట. అది చాతనేం కాదు, ఎలా చెప్తే వాళ్ళ హృదయంలో పరివర్తన వస్తుందో అదే అనమాట. వాళ్ళ హృదయంలో అజ్ఞానం పోయి పరివర్తన వచ్చి వాళ్ళ ప్రొసీజర్ మారి వాళ్ళు ఆరోగ్యవంతులు అవ్వడం అని మాస్టర్ గారు చేసేవారు. అది అందుకు మనం చెప్పుకుంటే ఉదాహరణ. అందుకని చిత్తాక్రాంతమైన మనసుతో ఉంటే మనం శరీరం ఆరోగ్యం ఎలా ఉండదు. ఇప్పుడు చాలామందికి షుగర్ వ్యాధి, డయాబెటీస్, అది నిజంగా వ్యాధే కాదు. ఇవన్నీ కూడా వ్యాధుల పేర్లు పెట్టినటువంటివి, కానీ అవి వ్యాధులు అసలు వ్యాధి అది కాదు. షుగర్ వ్యాధి అంటే ఏమిటండి యూరిన్లోను బ్లడ్లోను షుగర్ పోతూ ఉంటుంది. అలా ఉరికినే పోతుంది, దానికి పని లేదు. ఏమిటి అది ఎందుకు రావుతుంది అని డాక్టర్ అడిగా అనుకోండి. ఎందుకు రావుతుంది అంటే లోపల ఇన్సులిన్ తయారవట్లేదు, ఎందుకు రావుతుంది. ఇన్సులిన్ ఎందుకు తయారవట్లేదు అని అడగండి, బ్లాంక్ ఫేస్. ఇంకా అక్కడ కొంత దూరం వచ్చాక ఆగిపోతుంది, చెప్పలేరు. ఇన్సులిన్ ఎందుకు తయారవట్లేదు, అవ్వాలి కదా మరి శరీరంలో ఇన్సులిన్ తయారవ్వాలి, ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయాలి. ఎందుకు చేయటం లేదు అంటే ఏమో డెఫిషియన్సీ కాదు, ఒకటి కాదు. వాళ్ళ మనసులో ఉన్నటువంటి చింతలు, మనసులో ఉన్నటువంటి భ్రాంతులు, భయాలు, చింతలు ఇవన్నీ మనసులో ఎక్కువైతే వాటి కారణం వల్ల శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఏమైనా పనిచేయాలో వాళ్ళ పని చేయకపోవడం అటువంటి జరుగుతుంది. ఎందుకంటే ప్రాణశక్తి అనేటువంటి సరిగ్గా పనిచేయదు. ప్రాణశక్తిలో లోపం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు శరీరంలో పనిచేయాల్సినటువంటి అవయవాలు సరిగ్గా పనిచేయవు. అందువల్ల ఇన్సులిన్ ఎంత తయారవ్వ లోపల తయారవదు. ఆ లోపల తయారవదు కాబట్టి బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వడం చేస్తారు. దానివల్ల ఉపయోగం లోపల తయారవకపోతే బయట నుంచి ఇన్సులిన్, బయట నుంచి కాల్షియం ఇవ్వడం ఎటువంటిదంటే మాస్టర్ గారు ఉదాహరణ చెప్పారు. నేను ఇంట్లో వాళ్ళ ఇంట్లో పిల్లవాడు తండ్రి జేబులో డబ్బులు ఎత్తుకుపోతున్నట్టు. తండ్రి రోజు చొక్కాలో డబ్బులు పెట్టుకున్నటువంటి రోజు చూసుకుంటే డబ్బులు మాయమవుతుంది. ఇంట్లో ఎవరున్నారు, తను భార్య కొడుకే ఉన్నారు, మూడో వాళ్ళు ఎవరు రావడానికి లేదు. అప్పుడు ఈ తండ్రి తిరిగి తక్కువాడు. వాడు ఏం చేశాడంటే ఇవాళ 100 రూపాయలు రేపు 200 రూపాయలు పెట్టాట. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక 100 రూపాయలు పైన 100 రూపాయలు అవసరం. ఇప్పుడు 200 రూపాయలు తీసుకున్నాడు వాడు హాయిగా వెళ్ళవాడు. అలాగే మనం కాల్షియంని ఎసిములేట్ చేసుకునేటువంటి పరిస్థితి శరీరాన్ని ఎందుకు పోయిందో తెలుసుకుని దాన్ని మళ్ళీ స్టోర్ చేయడం మానేసి కాల్షియంని బయట నుంచి కూడా ఇంకాస్త ఎక్కువ ఇచ్చామనుకోండి, అప్పుడు ఇంకాస్త కాల్షియం పోతుంది.
అలాగే ఇన్సులిన్ బయట నుంచి, ఇన్సులిన్ వల్ల షుగర్ నయం అవ్వడం నిజమైతే రోజు జీవితాంతం ఎందుకు ఇవ్వాలి? జీవితాంతం రోజు ఆహారం తిన్నా తీసుకోకపోయినా ముందు ఇన్సులిన్ తీసుకోవాలి. ఎందుకు అంటే కారణం అది చికిత్స కాదు, అది రోగానికి పరిష్కారం కాదు, స్వత్వం. ఎందుకని ఇవన్నీ జరుగుతున్నాయంటే మనస్సు చింతాక్రాంతం. అది ఇక్కడ చెప్పినటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది, వర్రీ అనేటువంటిది. వర్రీ లేకుండా ఎలా ఉంటామండి అనేటువంటిది అంటే వర్రీ లేకుండా ఉండొచ్చు అనేటువంటిది మర్చిపోయే స్థితిలో ఉన్నాం మనం. ఎందుకు వర్రీ అవుతున్నాం? విద్యార్థిని అడిగితే పరీక్షలు ఉన్నాయి కాబట్టి వర్రీ అవుతుందంట. పరీక్షలు ఉన్నాయంటే చదువుకోవాలి కానీ వర్రీ అవ్వడం ఎందుకున్నారు? పరీక్షల్లో వాడు మార్కులు నువ్వు వర్రీ అయిన దానికి వేయడు, నువ్వు రాసిన దాన్ని బట్టి వేస్తాడు. నేను ఇంత వర్రీ అయ్యాను కాబట్టి నాకు ఈ మార్కులు వేయండి అని అడుగుతా వేస్తానా కదా. పరీక్ష పేదనాన్ని వర్రీ అవ్వడం వల్ల ఇంకా ఏమిటంటే గుర్తు కావాల్సిన సమయంలో గుర్తురావు. వాడి కర్ణుడికి అసలు గుర్తురానంట. ఏమిటే లాభం? నేను బ్రహ్మాండంగా అన్నీ పోతాడు, వాడికి వెళ్ళిన తర్వాత గుర్తురావు. ఎందుకని ఈ వర్రీ అంటే వస్తుంది. అవి గుర్తు రావేమో అవి గుర్తురావు. ఎందుకంటే యద్భావం తద్భవతి. వీడి ముందు గుర్తు రావేమో అని అనుకుంటాడుగా. నాకు ఈ పరీక్ష గుర్తురా, ఇంత చదివాము గుర్తురా, ఇప్పుడు గుర్తొస్తున్నాయి కదా, అప్పటి సంగతి రామని ఎంత గుర్తా అనుకోరు. అలా విద్యార్థులు, పెద్దవాళ్ళేమో నాకు ప్రమోషన్ రాదేమో, లేకపోతే చదువు అయిపోయినటువంటి వాళ్ళు నాకు ఉద్యోగం రాదేమో, నాకు క్యాంపస్ ఇంటర్వ్యూ రాదేమో, ఇలా ఇవన్నీ వర్రీస్ అన్నమాట. ఇలాగా అనేకమైనటువంటి వర్రీస్. ఇవన్నీ వర్రీ పట్టకుండా ఏం ఉపయోగం లేదు కదా. ఎన్ని రకాలైనటువంటి ఇందాక మ్యాక్సిమం చెప్పిన ఉదాహరణ, మనందరం చందా వేసుకుని మేల్కొందాం, మీ అమ్మాయి పెళ్ళి అవుతుంది అన్నారు చూసారా. అలాగా మనం అందరం వర్రీ అవుతుంది, సాల్వ్ అవుతుంది అని అడగాలనుకుంటున్నాం. ఏం సాల్వ్ అవుతుంది? ఎందుకంటే మనం ఏది ఎలా చేయాలో అలా చేయకుండా మనం చేయడం వల్ల కొన్ని పనులు ఇబ్బందులు పడతాం. మళ్ళీ సరి అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. కానీ ఇలాప్పుడు వర్రీ అవుతుంది కూర్చొని అయ్యో ఇలా చేయకుండా ఉండాల్సింది, చేసేసావు కదా, చేయకుండా ఉండాల్సింది. ఇప్పటి చాలామంది ఎక్కడ వర్రీ అవుతారంటే మనం అలా చేయకుండా ఉంటే బాగుండేది, అనవసరంగా చేసాం. నిజమే, చేసావు అనవసరంగా. అప్పుడు ఆలోచించలేదు, సరిగ్గా సంప్రదించలేదు, ఆలోచించలేదు, సరైన నిర్ణయం తీసుకోలేదు, చేసేసావు, అయిపోయింది. ఆ చేసినంత వల్ల వచ్చినటువంటి చిక్కుముడి పడింది. ఆ చిక్కుముడి నుంచి బయటకు వచ్చేంత వరకు మనం జాగ్రత్తగా వెయిట్ చేయాల్సింది తప్ప ఈ లోపల వర్రీ ఇవ్వడం వల్ల ఏమైంది? చిక్కుముడి పోయే లోపల మనకు అనారోగ్యం వస్తుంది. దీనికి కారణం ఎవరు? అది కాదు. దీనికి కారణం మనం వర్రీ ఇవ్వడమే. అంటే ఏంటంటే కొంచెం మనం మన వివేకాన్ని ఉపయోగించుకోవాలి. వర్రీ అవుతే ఏం చేస్తాం? ఏం చేయలేదు. ఇప్పుడు నేను ఇక్కడ శ్రీశైలంలో ఉన్నాను. మా ఇంట్లో మా ఆవిడకైనా జ్వరం వచ్చాను, వరి అయితే ఏం చేస్తాను? ఇక్కడి నుంచి ఏం చేయాలో వాడు నేను చేస్తారు. వాడు మనం చేయని చెప్పచ్చు, ఇలా చేసుకోని చెప్పాలి. అంతేగాని అయ్యో వాడు జ్వరం వచ్చింది, అయ్యో వాడు జ్వరం వచ్చింది ఇప్పుడు వస్తుంది. ఎందుకని నిద్రపోవడం మానేసి బతికి అంటే కామన్ సెన్స్ మనం ఉపయోగించాలన్నమాట. అంటే దాని గురించి పట్టించుకోకుండా ఉండకూడదు, అది తప్పు. కానీ దాన్ని ఏం చేయాలో అలా చేయాలి. అంతేగాని వర్రీ అనేటువంటిది మనసులో పెట్టుకున్నారా? ఏమిటో పోవడం లేదండి వర్రీ, అలవాటు ఇక్కడ మనసు వర్రీ అవడం. అభ్యాసం, దేనికైనా సరే అభ్యాసం. ఈ అభ్యాసం అనేటువంటిది మార్చుకుంటే మనకి సరైనటువంటి అభ్యాసం వస్తుంది. లేదా అభ్యాసం అవే ఉంటాయి అన్నమాట. అప్పు చేసాము, అది అప్పు చేసేప్పుడు ఆలోచించాలి, అప్పు చేయడం అవసరమా లేదా. ఎందుకు అప్పు చేసావు అంటే పక్కవాడు తాగుతున్నాడు కాబట్టి మనం కూడా కాదు కాబట్టి అప్పు చేసాము. సరే కదా, అప్పు చేసినప్పుడు అప్పు తీర్చవలసినటువంటిది ఉంది అక్కడ. అది మనం విధి. అప్పు చేసిన తర్వాత ఎక్కడదామంటే ఎట్లాగా ఏదో ఇప్పుడు ఏదో అగ్రికల్చర్ లోన్స్ ఎలా ఎక్కడదామని చూస్తూ ఉంటారు. అలాగా అప్పు తీసుకుని ఎక్కడాలని చూస్తుంటారు. రైట్ ఆఫ్ అలా ప్రతిదీ రైట్ ఆఫ్ అవ్వదు. వాడు బ్యాంకుల్లో ఈ అప్పులు రైట్ ఆఫ్ అవుతాయేమో కానీ మనం చేసేటువంటి వాటి రిజల్ట్స్ రైట్ ఆఫ్ కావాలా. ఇంకా రైట్ ఆఫ్ అనేటువంటిది ముందే ఆలోచించుకోరు, అవసరమా లేదా. వాడు చేసాము, చేసిన తర్వాత తీర్చడానికి సిద్ధంగా ఉండాలి అంతే. ఏం చేసినా సరే తీర్చాలి. అంతేగాని ఎలా ఎక్కడదామని ఆలోచించేటువంటి ఇంకా వరి ఎక్కువ. అంటే మనం ఎలా ఆలోచించాలి, మన ఆలోచనలు ఎలా ఉండాలి, మనం ఏదైనా అభ్యాసం చేయాలి, దాని మీద ఆధారపడి ఉంటుంది మన ఆరోగ్యం అనేటువంటిది. మందులు వేసుకున్నంత మాత్రాన్ని ఇవి మారవు.
దేనికి మందు వేసుకోవాలి? అందుకే హోమియోపతి శాస్త్రం ఏం చెప్పిందంటే నువ్వు శరీరంలో ఉన్నటువంటి భాగం కోసం మందు వేయాల్సింది. వీటి మాటికి మరి అయ్యేటువంటి లక్షణం ఉంది, అది అసలు తప్పు. దానికి సరిపోయేటువంటి మందు అది హోమియోపతిలో ఉంది, మరి ఇంకే విధానం లేదు. పైగా ఇంకా ఏం చెప్తున్నారంటే ఫ్రెష్ ఎయిర్. ఎలాగంటే ఫ్రెష్ ఎయిర్ మనకి మనం ఉండేటువంటిది ఎక్కడ? నగరాల్లో. పైగా ఇప్పుడు స్మార్ట్ సిటీస్, మామూలు నగరాలు కూడా కాదు, అసలు మామూలు నగరాలే పనికి మాలిగా చేసుకుంటుంటే ఇంకా స్మార్ట్ సిటీస్ ఒకటి మనకి తగలాట. హాయిగా ఆరోగ్యంగా ఉండాలంటే నిర్మోహమాటంగా చెప్పుకోవాలంటే గ్రామాలు ఇప్పుడున్నటువంటి గ్రామాలు కూడా పాడైపోయాయి. అలా కాదు, చక్కగా గ్రామములు అనేటువంటి, గ్రామం అంటే అర్థం ఏంటంటే గుంపు అని అర్థం. సంస్కృతంలో గ్రామం అంటే గుంపు. గుంపు అంటే కొంతసేపు మనం ఉన్నాం, ఇదంతా ఒక గ్రామం మనకి. అంటే మనందరం కలిసి ఒక గ్రూప్గా ఉన్నాం, గ్రూప్ అనమాట. గ్రామము అంటే గ్రూప్ అని అర్థం. మనకి ప్రాచీన భారతదేశంలో గ్రామాలు ఉండేవి ఎక్కువ, నగరాలు చాలా తక్కువ ఉండేవి. ఆ నగరాలు కూడా ఒకరి అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం ఉండేది. రాజధాని నగరం ఉండేది. ఇప్పుడుదాకా రాజధాని పెద్ద కట్టుకోవడం కోసం 30,000 ఎకరాలు ఇలాంటిది అవసరం లేదు. దీని తాతలాంటి రాజధాని ఉండేవి కానీ అంత పెద్ద అవసరం లేదు. ఆ రాజధాని నగరంలో ఏముంటాయి? కార్యాలయాలు ఉంటాయి. అందులో పనిచేసేటువంటి మంత్రులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు కూడా దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉండి రోజు అక్కడ వెళ్ళి పనిచేసి వచ్చేవాళ్ళు. అంతే కదా, నివాసాలు ఉండేది కాదు. గ్రామాల్లో తప్ప నగరాల్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు. అందుకని ఎప్పుడు హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. నగరాల్లో ఉండి ఉండడం, లేకపోతే గ్రామాలు నగరాలు చేసేయడం, ఇప్పుడు చేసుకుంటే మనం చేసాము. ఇది శ్రీశైలం కూడా ఎలా ఈ సున్నిపేట నాటి చిన్న దీన్ని కూడా ప్రయత్నం చేసేద్దాం, ప్రయత్నం చేస్తాం. అలా పెంచుకొని వెళ్తే ఫ్రెష్ ఎయిర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది. ఎక్కువ జనావాసం పెరిగారనుకోండి, చెట్లు కొట్టేస్తారు. చెట్లు నరికేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేస్తే ఏమవుతుంది? ఫ్రెష్ ఎయిర్ ఉండదు. ఇప్పుడు మనకి ఎలా ఉంది? హాయిగా మనం మన నగరాల నుంచి తెచ్చాం, ఇక్కడ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మయ్య కాస్త గాలి పీల్చుకోగలుగుతున్నాం అనిపిస్తుంది. అవునా కాదు చెప్పండి. ఇప్పుడు హాయిగా గాలి పీల్చుకోవచ్చు. ఇక్కడ మన నగరాల్లో పిలిస్తే ఏ గాలి పీలుస్తున్నామో ఏమిటో మనకి తెలియాలి. ఆ బస్సు పొగలోంచి వచ్చిన గాలి, ఆటోల పొగలోంచి వచ్చిన గాలి, లేకపోతే మనం పెట్టుకున్నటువంటి యంత్రాల్లోంచి వచ్చిన గాలి అన్నీ అది పీల్చడమే తప్ప ప్రాణవాయువుని పీల్చడానికి అవకాశం తగ్గిపోయింది నగరాల్లో. ఫ్రెష్ ఎయిర్, మచ్ సన్లైట్, ఎక్సర్సైజ్. అన్నీ కూడా ఇబ్బందికరమైన చెప్తున్నారండి. సన్లైట్, మచ్ సన్లైట్, ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ ఫుడ్స్ విల్ ఇంప్రూవ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది ఫిజికల్ ఆర్గన్స్ అండ్ ది వైటాలిటీ ఆఫ్ ది బాడీ. భౌతికమైనటువంటి శరీరం యొక్క అవయవాలకి బలం ఇవ్వడమును, ప్రాణశక్తికి బలం చేకూర్చడము రెండు జరుగుతాయి. దీనివల్ల పరిశుభ్రమైనటువంటి గాలి, ఫ్రెష్ ఎయిర్, మచ్ సన్లైట్. బాగా మన ఇల్లు కూడా కట్టినప్పుడు ఎలా కట్టుకోవాలి? చీకటి కుయ్యారాల్లో ఉండకూడదు. చీకటి కుయ్యారాల్లో ఉండేటువంటి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఉండదు. ఇంకా సన్లైట్ పడదు లోపలికి. రోజంతా ఈ లైట్లు వేసుకుని ఉండాలి తప్ప సూర్యరశ్మి పడకపోతే ఎందుకు కూడా జీవితం? ఇల్లు కట్టుకుని ఇప్పుడున్నటువంటి మరి భవనాలన్నీ కూడా భవంతులన్నీ అంతే. ఎక్కడ లోపలికి మరి అన్ని పక్కపక్కన పెద్ద భవంతులు కడతారనుకుంటాం. సూర్యరశ్మి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అందుకనే గాలి వెలుతురు లేనటువంటి చోట ఉండడం పనికిరాదు. గాలి వెలుతురు లేకుండా వంట వండుకోవడం పనికిరాదు. అంటే మనం ఆరోగ్యంగా ఉండదలుచుకుంటే లేదు జీవితాంతం ఇలా మందులు వేసుకుంటూ రోజు మందులు వేసుకుంటూ మందుల్లా ఉంటామంటే మన ఇష్టం. వయం మందా భవిష్యమా. ఫర్ క్లీన్లీనెస్ మచ్ యూజ్ ఆఫ్ వాటర్. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. మాస్టర్ గారు చెప్పారు నాకు ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి. నీట్నెస్ అండ్ క్లీన్లీనెస్ అని 2 పదాలు. ఆ రెండింటికి అస్థి మసకాంతరం తేడా ఉంది. నీట్నెస్, క్లీన్లీనెస్. దీని మాస్టర్స్ అక్కడ ఉదాహరణ ఇచ్చారు. అది చెప్పుకుంటే మనకు అర్థం. మనం భోజనం చేసాము,
ఒక కంచంలో. ఆ భోజనం చేసిన తర్వాత ఆ కంచాన్ని చక్కగా శుభ్రపరచి, ఒక మంచి మామూలుగా అయితే మంచి మట్టి ఉంటే దాంతో అదే బ్రెడ్ శుభ్రపరిచి మళ్ళీ నీటితో బాగా కడిగి తుడుచుకుని పెట్టుకోవడం అదొక పద్ధతి. లేదంటే పాశ్చాత్య పద్ధతి ఉంటుందంటే వాళ్ళు కూడా ఇప్పుడు కాస్త తెలుసుకున్నారు, మామూలుగా వాళ్ళు ఎక్కువ తీసేసుకున్నారు. అదే కంచాన్ని శుభ్రంగా నాకేసేసి పెట్టేశారు, ఏం కనబడకుండా తుడిచేసేసి కాగితం తుడిచేసేసాము, ఏమి స్పాట్లు ఎక్కడ కనపడకుండా ఉంటుంది. ఏమి దానికి తేడా? అది నీట్గా కనపడతాయి, ఇదేమో క్లీన్గా ఉంటుంది. క్లీన్లీనెస్ వేరు, నీట్నెస్ వేరు. అలాగే మనం బాగా మంచి డ్రెస్ వేసుకుని స్నానం చేయకుండా మంచి డ్రెస్ వేసుకుని మంచి సెంటు కొట్టుకుని మంచి నిగనిగలాడితే కనబడేట్టుగా ఉన్నాం అనుకోండి, చూడడానికి చాలా ఇదిగా ఉంటుంది. కానీ ఏం లాభం? అది నీట్నెస్ అవుతుంది, క్లీన్లీనెస్ కాజాలదు. అలాగే మన శరీరం ఏదో కాస్త అలంకారం చేసుకుని పని స్నానం చేసిన అలంకారం చేసుకుని పని చేసుకుని శారీరకంగా మనం బాగా ఉన్నట్టుగా కనబడేట్టుగా చేసుకుని మనసులో మాత్రం అవతల వాళ్ళ మీద దురభిప్రాయాలు ఏదైనా ఉన్నాయనుకోండి, అది కూడా క్లీన్లీనెస్ కాదు. అంటే శరీరాన్ని మాత్రమే క్లీన్ చేసుకోవడం కానీ మనసు క్లీన్గా లేదు. మనసు దగ్గర నుంచి క్లీన్గా ఉండాలి. మన జీవనమే క్లీన్గా పవిత్రమైనటువంటి జీవనంగా ఉండాలి. అందుకనే గోల్డెన్ స్టేట్స్ అని మనం చదువుకుంటాం. లెవెన్స్ ఏ క్లీన్ లైఫ్ అంటారు. ఏ క్లీన్ లైఫ్. మనస్సు క్లీన్గా ఉండాలి, శరీరం క్లీన్గా ఉండాలి. మనస్సు క్లీన్ అవ్వడం అంటే మరి చూసారా, మనం సంధ్యావందనం చేసుకునే వాళ్ళకి శ్లోకం తెలుస్తుంది. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరే పునరీకాక్షం స బాహ్య ఆభ్యంతర శుచి. రెండు రకాల శుచి, ఒకటి బాహ్యమైనటువంటిది, ఇంకోటి ఆభ్యంతరం. అభ్యంతరం అంటే అది అంతరం లోపల, ఆభ్యంతరమైనటువంటిది శుచి అనేటువంటిది. శుచి అంటే క్లీన్లీనెస్. ఇంగ్లీష్లో క్లీన్లీనెస్ అనే పదానికి సంస్కృతంలో శుచి. శుచి అంటే అగ్ని అని కూడా అర్థం ఉంటుంది సంస్కృతంలో. అగ్నిని అనేటువంటి పదం వల్లే శుచి అంటే శుభ్రత అనే పదం వచ్చింది, పవిత్రత అని. ఎందుకంటే పవిత్రీకరణం చేసేటువంటి ఏజెంట్స్ నీరుని మించి అగ్ని. నీరు పవిత్రీకరణ చేస్తుంది మనకి. అందుకనే నీటితోనే మనం స్నానం చేస్తే పవిత్రం అవుతుంది. లోపలికి నీరు బాగా తాగడం లోపల కూడా పవిత్రం అవుతుంది. నీటికి అటువంటి శక్తి ఉంది. అది ఎటువంటి అపవిత్రమైనటువంటి వస్తువుల్ని కూడా దాన్ని భస్మం చేసి కాల్ చేసి పవిత్రం చేయగలిగినటువంటిది అగ్నికి ఉంది. మీరు ఎటువంటి అశుద్ధమైనటువంటివన్నీ కూడా నిప్పులో పడేస్తే మొత్తం శుద్ధమైపోతుంది. అందుకని శుచి అనేటువంటి పదానికి అగ్ని అనేటువంటి మనకు అర్థం. తర్వాత శుభ్రత, పవిత్రత. అంటే బాహ్య అభ్యంతర శుచి అని ఈ అపవిత్ర పవిత్రవాన్ని ఇంకా నీళ్లు ఉద్దరడం నీళ్ళు జరుపుకుంటూ చదువుతారు. అది కాదు, నాకు స్నానం చేస్తూ స్నానం చేస్తూ ఆ నీటిలో ఉన్నటువంటి శక్తుల్ని గుర్తు చేసుకుని ఆపో ఇష్టామయో ఇవన్నీ కూడా ఎప్పుడు చదువుకోవాలి అంటే మనం నెత్తి నీళ్లు చదువుకుంటూ ఉన్నప్పుడు దాన్ని స్నానం చేస్తున్నప్పుడు చదువుకోవాలి. మిగతా పవిత్రమైన నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు చదువుకుంటున్నప్పుడు కూడా చదువుకోవాలి. ఇవాళ స్నానం చేయడానికి అప్పుడు అవకాశం అప్పుడు చదువుకోవాలి. లోపలికి తీసుకుంటూ కూడా ఇది తలుచుకోవాలి. నీటిలో అటువంటి శక్తి ఉంది. అందుకని ఈ క్లీన్లీనెస్ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి పదం అది, గుర్తుపెట్టుకోండి. క్లీన్లీనెస్ ఆఫ్ మైండ్, క్లీన్లీనెస్ ఆఫ్ బాడీ. మైండ్ క్లీన్లీనెస్ వల్ల మన థాట్ క్లీన్గా ఉంటుంది. మన మనసు నుంచి ఆలోచనలు, భావనలు కలుగుతాయి. థాట్ ప్యాటర్న్స్ అంటే థాట్ ప్యాటర్న్స్ అనేటువంటి మన మనసులో నుంచి వచ్చేటువంటి భావన ఉన్నాయి, ఆలోచనలు.
అవి చాలా తీవ్రమైనటువంటి వాటి ఎఫెక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని మాస్టర్ జ్వాలకులు గారు ఏమన్నారంటే ఎనర్జీ ఫాలోస్ థాట్ అన్నారు. జ్వాలకులు మాస్టర్ గారు ఏమన్నారంటే ఎనర్జీ ఫాలోస్ థాట్. మన మనసులో ఒక భావన వచ్చిందంటే ఆ భావనతో పాటు ఎనర్జీ అనేటువంటి ఫ్లో అవుతుంది అందులోకి. దానివల్ల ఈ భావన గట్టిపడి దాని యొక్క ఆ భావన యొక్క పవర్ అనేటువంటిది ఉండే అది చాలా మంచిగా అయినా చేసిన మంచి భావన చేస్తే దాని యొక్క పవర్ మంచి పవర్గా పనిచేస్తుంది. చెడు భావన చేస్తే అంత చెడుగానే పనిచేస్తుంది. దీనికి మాస్టర్ ఈకే గారు ఇచ్చిన లెక్చర్ ఉంది యూరోప్లో, పవర్ ఆఫ్ థాట్. అసలు ఆ లెక్చర్ 2-3 సార్లు వింటే మనకు అసలు అమ్మో మన ఆలోచనలు ఎలా జాగ్రత్తగా మనం చేసుకోవడం తెలుసు. మనం ఇక్కడ కూర్చొని మన మనసులో చేసినటువంటి ఆలోచన దాని ఎంత దూరం వెళ్తుందో, దాని ప్రభావం ఎంతగా ఉంటుందో అన్ని పెద్దలు చాలామంది దానికి నిరూపించి చూపించారు. అంత పవర్ ఉంది. మనం ప్రతి ఒక్కడికి మనస్సు వచ్చే భావానికి ప్రతి భావానికి అంత మనస్సు అంత ఉంది. అందుకనే మనకి భగవద్గీతలో వాటిలో కూడా పతంజలి మహర్షి ఇచ్చినటువంటి దాంట్లో కూడా తపస్సు అనేటువంటి దాంట్లో మానసికమైనటువంటి తపస్సు అని చెప్పారు. మన మనసు నుంచి పుట్టేటువంటి భావాన్ని ఎలా మనం భావాలను మాత్రమే కలిగేట్టుగా చేయాలనేటువంటి ప్రయత్నమే మానసికమైన తపస్సు. అది చాలా అసలు భావ సంశుద్ధి. అక్కడ పరిసరములు రమణీయంగా ఉంటాయి చూడడానికి, కానీ వాళ్ళ యొక్క మనస్సు నుంచి వచ్చేటువంటి భావాలు ఉన్నాయి. అవి మనసు నుంచి వచ్చినటువంటి భావాలు కూడా వాసన ఎలా పట్టచ్చు అంటే అది మన సాధన బట్టి ఉంటుంది. మనకి శరీరం భౌతికమైనటువంటి వాసనలే కాదు, అవతల వారి యొక్క మనసులో ఉన్నటువంటి చెడు భావాల యొక్క వాసన కూడా ఉంటుంది. అది పట్టగలిగినటువంటి శక్తి మనకు వస్తుంది ప్రాక్టీస్ చేస్తే. అవతల వాడి యొక్క భావన అనేటువంటిది అయితే అది ఎప్పుడు వస్తుందంటే అవతల వాడి గురించి మనకు చెడు అభిప్రాయం లేనప్పుడు వస్తుంది. అది అక్కడ ఉంది లేదు. ఇతరుల గురించి మన చెడు అభిప్రాయాలు ఉన్నటువంటి వాడికి సచిన ఇవి రావు. ఇతరుల్లో ఉన్నటువంటి అంతర్యామిని మాత్రమే దర్శనం చేసేటువంటి సాధన ఎవరికైతే ఉంటుందో వాడికి మాత్రమే సాధ్యం. For cleanliness, much use of water externally and internally, bahya abhyantara sudhi hendiyartham, is vitality required. The body should be fortified with vitamin preparations and protected from cold and noise. The noise of the cities has brought about a serious nervous condition among the more sensitive. మనకి పొల్యూషన్ అంటాం, కాలుష్యం అంటాం. ఈ కాలుష్యం అనేటువంటిది కూడా మన మామూలుగా కాలుష్యం అనేటువంటిది మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, మన పరిసరాల యొక్క కాలుష్యం, వ్యర్థ పదార్థాల కాలుష్యం ఇది మనం తెలుసు. ఎయిర్ పొల్యూషన్, వాయువులో కాలుష్యం. ఇదే కాకుండా మైండ్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ మన దేశంలో చాలా ఎక్కువ. అది మాత్రం మన దేశంలో ఉన్న సౌండ్ పొల్యూషన్ అనేటువంటిది మాత్రం చాలా ఎక్కువ. ఇది మాత్రం మనం అంగీకరించాల్సింది. ఎందుకంటే మనం నిశ్శబ్దంగా ఉంటుంది అనేటువంటిది ఎక్కడా కనిపిస్తుంది. ఎందుకని రోడ్డు మీదేమో హార్న్స్, అదేమో జనం గట్టిగా చేస్తుంటారు. కాదా అంతకంటే ఘోరమైనటువంటి పెద్ద పెద్ద మ్యూజిక్స్. మన ప్రార్థనలు మనం చేసుకునేటువంటిది ఊరంతటికి కూడా వినబడేటి కోసం తయారు పెట్టుకుని, ఏ మతమైనా ఒకటే, మతం ఏదైనా మానవుడి ప్రవృత్తి ఒకటే. మతాలు వేరు వేరు ఉన్నది, మానవ ప్రవృత్తి ఒకటే. నేను మరి ఇస్లామిక్ దేశం నేను వెళ్ళాను, దుబాయ్. అక్కడ ఎవరు ప్రార్థనలు బయటికి పెట్టడానికి అవకాశం లేదు. మరి అక్కడ మాస్కులే ఉండేది ఆ దేశాల్లో ఉన్నటువంటి మసీదులే కదా. ఏ మసీదులను బయట మైక్ పెట్టి నమాజ్ చేయడం చూడలేదు. అలాగే
నేను ఎన్నో యూరోప్ దేశాలు వెస్ట్రన్ కంట్రీస్ ఎన్నోసార్లు తిరుగుతున్నాను కదా, ఎక్కడా చర్చిల్లో బయటకు మైకి పెట్టి ప్రార్థన చేయడం డబ్బు చెప్పేస్తారు. బయటకు పెడితే మీ లోపల మీద ప్రార్థన చేసుకోవాలి, అంతే ప్రార్థన చేసుకోవాలి తప్పదు కానీ మీ లోపల చేసుకోవాలి అంతే. కానీ మైకులు పెట్టి మిగతా వాళ్ళు సౌండ్ పొజిషన్ పెట్టుకోవాలి, అరెస్ట్ చేస్తారు. మన దేశంలోనే ఎవడిష్టం వచ్చినట్టు వాడు సౌండ్స్ మనం పెట్టుకుని అవతల వాడు ఎలా అయిపోయినా పర్వాలేదు అని చెప్పి మనం అసలు ఎవరికైనా అంతే పెద్ద సౌండ్ పెట్టాము. మనం పెట్టాము, మన ఈ లోపల ఉన్నటువంటి మనం అంతే కూడా పెట్టాము. అంటే మనం పెద్ద సౌండ్ పెట్టి ఊళ్ళందరికీ చేయాల్సిన అటువంటి అధికారం మనకు లేదు కదా, దుర్వినియోగం అనమాట. నేను మంత్రజపం చేస్తున్నాం, మంత్రజపం చేస్తే నువ్వు చేసుకో బాగుపడ్డాయి, అంతేకాని సౌండ్ పెట్టి ఆ అంతా నేను చేసుకోవడం ఎందుకు అంటే అలాగే అంత అక్కర్లేదు. పవిత్రీకరణ అవ్వదు. పవిత్రీకరణ ఎవరికి వాడు చేసుకునేటువంటి చేసుకోవాలి, కానీ వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసం ఇవన్నీ పెడుతున్నటువంటిది అబద్ధం. అందుకని నువ్వు నమాజ్ చేసుకో, లేదా ప్రార్థన చేసుకో, ఏదైనా చేసుకోవాలి. నువ్వు భగవంతుడు నువ్వు బాగుపడడం కోసం చేసుకో, అందుకని దాన్ని బాగా తగ్గిపెట్టి చేసుకోండి. అది ఏ మతమైనా తప్పే. అది మన దేశంలో సౌండ్ పొల్యూషన్ అనేటువంటి మనం మహాభయంకరమైంది. ఇంకా మరి పెళ్ళిళ్ళు వాటిలో చూసి మనకు చెప్పలేక్కలేదు. ఆ బ్యాండ్ మేళాలు ఏమిటి, మరి ఆ పాప్ మ్యూజిక్లు ఏమిటి, ఆ మంగళవాద్యాలు లేవు అసలు. అది పోయి ఇంకా సినిమా హాళ్ళకి వెళ్ళామంటే వాడు పెట్టినట్టు గుడి రూపాయలు చేస్తారు. అది అది హార్ట్ పేషెంట్ ఉన్నాడు తెచ్చాడు అనమాట వాడు. ఓల్డ్ పీపుల్, హార్ట్ పేషెంట్స్ అవన్నీ అంటే సౌండ్ పొల్యూషన్ భయంకరమైన సౌండ్ పొల్యూషన్ అనమాట. ది నాయిస్ ఆఫ్ ది సిటీస్. వెస్ట్రన్ కంట్రీస్లో పొల్యూషన్ కొంతవరకు ఏమిటంటే కంటిన్యూస్గా ట్రాఫిక్ ఉంటుంది, హైవే ట్రాఫిక్. ఆ నాయిస్ వస్తూ ఉంటుంది, దాని వల్ల వాళ్ళు ఏం చేయలేరు. కొంతవరకు ట్రై చేస్తారు కానీ కొంతవరకు, అందుకని దాని దగ్గరలో ఎవరు ఉండరు. హై స్పీడ్ ట్రైన్స్ ఉన్నాయి, నేను ట్రావెల్ చేశాను. గంటకి 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. అయితే ఆ ట్రైన్ వెళుతుంటే పక్కన బిల్డింగ్స్ ఉంటే పడిపోతాయి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ ట్రైన్స్ వెళ్ళడానికి కావాల్సిన ట్రాక్ని మామూలుగా సిటీస్ మధ్యలోంచి అటు ఆ పక్క నుంచి వెళ్ళదు, అది వేరే ట్రాక్. అండర్గ్రౌండ్ సిటీస్ వస్తే అండర్గ్రౌండ్ వెళ్ళిపోతుంది, బయటికి సౌండ్ రాకుండా. లేదా కొన్ని చోట్ల ఉంటుంటే ఇటు అటు థిక్ వాల్స్ పెట్టేసారు, అవి ఎవరు ఉండేటువంటి వాళ్ళు రాకుండా అలా మెజర్స్ తీసుకుంటారు. అంతేగాని ఆ సౌండ్ ఎలా పడితే ఆ సౌండ్ అందరికీ వస్తే వస్తారు. ఇంకా సౌండ్ పొల్యూషన్ అనేటువంటి చాలా భయంకరమైంది. మనకి ఏ సౌండ్స్ మంచివంటే మనకి ఇప్పుడు చూసారు పక్షులు వస్తూ ఉంటాయి, అది హాయి పొల్యూషన్ కాదు. పక్షులు పొల్యూషన్ చేయమండి, చక్కగా కోకిలు కూస్తూ ఉంటుంది. ఏమిటి ఏర్పడుకుంటే మనం చేత మనకి అదర్ సౌండ్స్ అలవాటు అయిపోయి ఇవేమిటో డిస్టర్బెన్స్గా ఉంటుంది మనకి. నిజంగా హాయిగా పిచ్చుకలు అరుస్తూ ఉంటాయి, అది శ్రవణానందంగా ఉంటుంది మనకి. అలాగే శంఖం ఉన్నప్పుడు అయితే శంఖం మైక్లో వదలకుండా మామూలు అదే కంప్యూటర్లో శంఖం పెట్టారు, మైక్ పెట్టారు అనుకుంటుంది, అదే శంఖారం అంటారు. అందుకని ఇలాగా ఎందుకనంటే ఇవన్నీ కూడా సీరియస్ నర్వస్ కండిషన్స్. దీనివల్ల నర్వస్ బ్రేక్ డౌన్స్ వస్తాయి, చాలా హార్ట్ దెబ్బ వస్తుంది సౌండ్ పొల్యూషన్. సీక్ ది కంట్రీ అండ్ వైడ్ స్పేసెస్. గ్రామాల్లో ఉండడం కోసమే ఎక్కువ ప్రయత్నించండి. తర్వాత హాయిగా విశాలంగా ఉండేటువంటి చోట ఉండండి. అంతేగాని ఇరుకుగా ఉన్నటువంటి చోట ఉంటే దానివల్ల కంజెషన్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ thereby avoid the evils of congested living. కంజెషన్ అనేటువంటి దానివల్ల శారీరకంగాను మానసికంగా కూడా మంచిది కాదు. అంటే విశాలంగా ఉన్నటువంటి చూసుకోవాలి. ఈటింగ్ అండ్ డ్రింకింగ్ బిల్డ్ ఆర్ డిస్ట్రాయ్ ఫిజికల్ బాడీ. జాగ్రత్తగా ఈటింగ్ అండ్ డ్రింకింగ్ బిల్డ్ ఆర్ డిస్ట్రాయ్ ఫిజికల్ బాడీ. ఆహార పానీయాలు అనేటువంటివి సక్రమంగా ఉన్నట్లయితే మన శరీర నిర్మాణము, శరీర ఆరోగ్యం బాగుంటుంది. సక్రమంగా లేకపోతే శరీరాన్ని నాశనం చేస్తుంది.
శరీరానికి బాగుండేట్టు చేయడమా నాశనం చేయడం అనేటువంటిది వాటిలో లేదు. వాటిని మనం ఉపయోగించే విధానంలో ఉంది. అది మన వివేకంగా తెలుసుకోవాలి. మనం ఒక నది పక్కన నడిచి వెళ్తున్నాం అనుకోండి, బాగా ఎండగా ఉంది, దాహం వేస్తుంది, అలసటగా ఉంది. అలా ఉన్నప్పుడు ఆ నది దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రం కడుపు, లేకపోతే స్నానం చేసాం కాళ్ళు చేతులు కడుపుని కాదనయ్య మంచి నది అయితే నేను పాడు చేసుకోవడం నీళ్ళు కాదు తాగి మనకి హాయిగా శరీరానికి మనసుకు ఆహ్లాదకరంగా ఉండి మళ్ళీ మన అలసటంతా తీరు. అదొక పద్ధతి. లేదా అంటే వాడు అడ్వర్టైజ్మెంట్స్ చూపిస్తుంటాడు చూసారా, అలాగా వాడు సాహసోపేతంగా నదిలో మధ్యలో దూకాను అని వాడితో ఆ సాగి కూల్ డ్రింక్ తాగుతూ దూకుతుంటాడు. పిచ్చి వేసాలు అందరూ అది చూసి అంతకంటే పిచ్చి వేసాలు దూకి చచ్చిన వాడు ఉన్నారు. అలాగా మరి ఆ నదిలో దూకి చచ్చారు వాళ్ళు. అదేమిటిది, నది వాళ్ళని నది చంపలేదు, వాళ్ళు వచ్చారు. ఎందుకని దాంతో ఎలా ప్రవర్తించాలో అలా కాకుండా వ్యతిరేకంగా ప్రవర్తించారు. వీళ్ళ ప్రవర్తన లోపం కానీ నది లోపం కాదు. అదే నది అందరికీ కూడా చక్కగా ప్రాణాన్ని ఇస్తుంది. ఆ నది జ్వరం ఉండడం వల్లే అందరికీ పొలాలు పండుతున్నాయి, ఆహారం వస్తుంది, మనకి మంచినీళ్ళు వస్తుంది, ఇవన్నీ వస్తాయి. దాంట్లో దుఃఖమని వాడు చెప్పాడు, చావమని వాడు చెప్పాడు, అదపం చేసి అది సెల్ఫీ తీసుకుంటూ దూకి వాడు పిచ్చారు అందరూ. అన్నీ వెరిగా కలిసి వీళ్ళు దూకు చేస్తూ ఉంటే వీళ్ళ తప్ప నది తప్ప. అందుకని ఎలా ప్రవర్తించాలో ఆ ప్రవర్తన మనం సరిగ్గా తెలుసుకోవాలి. దాంట్లో ప్రకృతితో మనం ఎలా ప్రవర్తించాలి, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు అన్నీ కూడా మనం సత్ప్రవర్తన ఉంటే మనం రక్షిస్తాయి. దుష్ప్రవర్తన ఉంటే అవేం చేయవు, మనమే చేస్తాం. మన ప్రవర్తన పెట్టే. అందుకని ఆహార పానీయాదులు అనేటువంటివి కూడా మన శరీర నిర్మాణానికి, మన శరీరాన్ని బలోపేతం చేయడానికి మనకు వస్తాయి, మన శరీరాన్ని నాశనం చేయడానికి కూడా మనకు వస్తాయి. అది మనం ఎలా దాంట్లో ప్రవర్తిస్తామో దాన్ని బట్టి. Where there is poor nutrition, there will be deterioration of the body and mind. ఆహారం విషయంలో శరీరానికి అవసరమైనటువంటి ఆహారం అవసరమైనంత పరిమాణం అవసరమైన సమయంలో తీసుకోవడం అనేటువంటిది చేయకపోతే అది శరీరానికి మనస్సుకి కూడా నష్టం కలిగిస్తుంది. అది మనం వేర్ దేర్ ఇస్ పూర్ న్యూట్రిషన్ అంటే అర్థం ఆహారం దొరక్కపోవడం అర్థం కాదు. దొరికినప్పటికీ కూడా దాన్ని సరిగ్గా తీసుకోవాలి. దానికి అవసరం లేనటువంటి విధంగా తీసుకుంటే పూర్ న్యూట్రిషన్ అవుతుంది. అలాగే ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోకపోయినా తప్పే, ఆకలి లేనప్పుడు ఆహారం తీసుకోవడం తప్పే, రెండు కూడా. We eat as a rule far more than is required. సాధారణంగా మనం ఏం చేస్తాం, అయితేనేమో తినవలసిన సమయంలో తినాం. ఎప్పుడు అసలు మనం ఎప్పుడు తినాలి, ఆకలి వేసినప్పుడు తినాలి. ఏది తినాలి, శరీరానికి సత్వగుణంతో కూడినటువంటి ఆరోగ్యం కావాలని తినడానికి ఏది తినాలో అది తినాలి. ఈ ఆహారం విషయాన్ని గురించి కూడా చాలా వాగ్వివాదాలు, వాదాలు వివాదాలు ఇవన్నీ విపరీతంగా ఉన్నాయి. ఏమి తినచ్చలు తినకూడదా, ఎందుకు తినకూడదు, మాంసం తినకూడదా, శాకాహారం తినాలా, అలాగే శాఖాహారం అంటుంటారు. బోర్డులు కూడా రాస్తారు శాఖాహారం అని. శాఖాహారం అంటే కొమ్మలు విరిచిపెట్టడం ఆహారం, శాఖలు అంటే కొమ్మలు. శాఖాహారం కాదు, శాఖాహారం. శాఖం అంటే వెజిటబుల్స్ అంటారు సార్, అవి శాఖం అంటే కూరలు మొదలైనటువంటి అది శాఖాహారం. తెలియక చాలామంది వృత్తి చాలా అది మరీ శ్రేష్టం అనుకుని వాడితో వైదిక వెళ్ళి వృత్తి మేమ అని తింటారు. అందుకని వృత్తులు పెంచాడు వాళ్ళెవరో ఒక ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. ఒక ఆయనేమో సంస్కృతం
అంటే ఏమిటంటే మామూలు మనం మాట్లాడేటువంటి భాషకే ఒత్తులు ఎక్కువ చేస్తే సంస్కృతం ఉందని ఈయన ఉద్దేశం. ఆయనకి సంస్కృతం అంటే ఇష్టం. రెండో ఆయనకి ప్రాకృత భాష ఇష్టం అంటే వాడికి. వాడు ప్రాకృతం అంటే మనం మాట్లాడే భాషలో ఉన్న ఒత్తులు తీసేసి పలికితే ప్రాకృతం అవుతుంది వాడుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒకళ్ళకి ఎదురయ్యారు. మొదట ఆయన జంగభృదేవర శత్రుభ్రూకున్నారా అన్నట్టు. అంటే జంగందేవరా చదువుకున్నారా అని. అది శత్రుభ్రూకున్నారా అంటే సంస్కృతం అనుకున్నాడు వాడు. గొంతులు పెట్టుకుని దిగాడు. రెండో ఆయన ప్రాకృతంలో సమాధానం చెప్పాడు, మీ యొక్క కోపులో కిచకిచ అన్నాడు. అంటే మీ యొక్క కృప వల్ల క్వచిత్ అన్నాడు. అలా ఉంటుంది. అందుకని దాన్ని ఒత్తి పలకడం అంటారు సార్. అలాగా సీక్ ది కంట్రీ అండ్ వైన్, ఈటింగ్ అండ్ డ్రింకింగ్ బిల్డ్ అండ్ డిస్ట్రాయ్. అందుకని వేర్ దేర్ ఇస్ పూర్ న్యూట్రిషన్ దేర్ విల్ బి నో డిటరియేషన్ ఆఫ్ ది there will be deterioration of the body and mind. We eat as a rule for more than is required, far more than is required. మనం శరీరానికి ఎంత అవసరమో శరీరం లోపలికి చెప్తుంది, మనందరికీ చెప్తుంది. ఎప్పుడు దాకా తినచ్చు, ఎప్పుడు ఆపేయచ్చు అనేటువంటిది లోపల చెప్పేటువంటి వాడు ఉంటాడు. దాన్నే ఏమంటారండి, లోపల మనకి ఏం చేయొచ్చు ఏం చేయకూడదు చెప్పేటువంటి వారిని బుద్ధి బుద్ధి లేని వారు ఎవరన్నా ఉంటారా? ఉండరు. అందరికీ బుద్ధి ఉంటుంది. మన కోపం వస్తే తింటుంటా, నీకు బుద్ధి లేనట్టు ఉంటాను. అది కోపం వచ్చి తినడం వల్ల తప్ప బుద్ధి అందరికీ ఉంటుంది. కానీ ఆ ఉన్నటువంటి బుద్ధి అనేటువంటి ఫ్యాకల్టీని ఉపయోగించుకునేటువంటి వాళ్ళు మాత్రం 100కి 5 ఉంటారేమో. బుద్ధి అందరికీ ఉంటుంది, మనకి లేకపోవడం ఎవరు ఉన్నాడు. భగవంతుడు ఒకరికి ఇచ్చేపడికి కూడా కానీ పార్టీ ఆయన పొలిటీషియన్ భగవంతుడు మా పార్టీ వాళ్ళకి మాత్రమే బుద్ధి ఇచ్చి మేము మిగతా వాళ్ళకి ఇవ్వాలన్నాకి భగవంతుడు అందరికీ సమానంగానే ఇస్తాడని ఫ్యాకల్టీస్ అన్ని. బుద్ధి అనేటువంటి చాలా హైయెస్ట్ ఫ్యాకల్టీ. బుద్ధి అంటే అర్థం ఏంటి? యుక్త అయుక్త విచక్షణ జ్ఞానం అనేటువంటి. యుక్త అయుక్త, ఏమి చేయొచ్చు ఏం చేయకూడదు, ఎంత చేయొచ్చు ఎంత చేయకూడదు అంటే దీన్నే డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ అంటారు ఇంగ్లీష్లో. డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ అది అందరికీ ఉంటుంది. లోపల మనకు చెప్తూనే ఉంటుంది, అరే ఇంతకుముందు నువ్వు ఈ పని చేసావు, నువ్వు ఇది తిన్నావు, అప్పుడు నీకు డబ్బు చేసింది, కడుపు నొప్పి వచ్చింది, ఇబ్బంది పడ్డావు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు అని చెప్తూనే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాము? బుద్ధి చెప్పింది చచ్చినాగనం. ఈ బుద్ధి యువతల మనస్సు వాడు ఉంటాడు, పర్లేదు తినేసే కాబట్టి మన చేసుకోవచ్చు అని చెప్తాడు వీడు, అందుకే ఆ పని చేస్తాం. చూసారు అప్పుడప్పుడు సినిమాల్లో మన నుంచి డుయి అని పక్కకి ఇలా వస్తాడు, మళ్ళీ ఇంకోటి రొయ్యి అని ఇటు వస్తాడు. వీడేమో వీడు చెప్పింది చేయొద్దు అంటాడు, వాడు ఇదే చెయ్యి అంటాడు. అలాగనమాట మనం బుద్ధి చెప్పింది ఎప్పుడు చేయము. ఏమిటో అంటే తెలియక చేసాం అంటాం, తప్పు. తెలియక చేయడం ఏం కాదు, తెలిసి చేస్తాం. తెలియక చేయడం. ఇప్పుడు వాడు జేబు కొట్టేస్తాడు, బస్ స్టాండ్లో రైలు జేబు కొట్టేస్తారు, కట్టిస్తారు. వాడు కట్టినప్పుడు పోలీసు పట్టుకుంటాడు. మన అప్పుడు తెలియక చేశాను సార్ అంటాడు. అదే తెలియక చేయడండి, తెలియక చేశాడు వాడు. నిజంగా తెలియక చేస్తే అర్థం అంటే మీ ఎదురుగుండా వచ్చి మీ జేబులో తీసుకోకూడదు. తెలియకపోతే వాడికి మీ ఎదురుగుండా వచ్చి మీరు నిల్చుంటే మీరు చూస్తున్నా మీ జేబులో తీసుకుంటే వాడికి నిజంగా తెలియదు అనుకోవాలి. వాడు తెలుసు అలా తీసుకోకూడదు తెలుసు కాబట్టి చూడకుండా కట్టిని తీసుకున్నాడు వాడు. కానీ చెప్పడం ఏం చెప్తాడు? తెలియక చేశాడంటాడు. మనం కూడా అలాగే ఇవాళ ఒక పొరపాటు పని చేసాము, దానివల్ల మన శరీరానికి కష్టం కలిగింది, మనసుకు కష్టం కలిగింది, అయిపోయింది. ఇది మనకి అనుభవంలోకి వచ్చింది కదా. మళ్ళీ రెండోసారి ఎందుకు చేస్తాం? తెలియక చేసి అక్కడ తెలియక చేయడం కాబట్టి తెలిసే చేసాము. తెలిసినప్పటికీ ఇది పనికిరాని తెలిసినప్పటికీ వద్దని లోపల చెప్తున్నప్పటికీ కూడా దాని యందు ఉన్నటువంటి సంగ దోషం చేసామంతే.
కాబట్టి ఇష్టమయ్యే చేసావు. ఏమిటోనండి కష్టమంతా భగవంతుని కూడా మనమే తెచ్చుకున్నాం కష్టం. నీ కడపకి వస్తే భగవంతుడు ఇచ్చాడు, నువ్వు మిరపకాయ బజ్జి బయట తిన్నావు, అయితే నూడిల్స్ తిన్నావు, వచ్చింది. ఆ తింటున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి తింటామనుకో, మళ్ళీ మనసు చెప్తుంది, ఇంతకుముందు తిన్నప్పుడు మందు వేసుకుని తగ్గిపోలే, ఇప్పుడు కూడా వేసుకుని మందు. అందుకని మన బుద్ధి అనేటువంటి దాన్ని చెప్పినట్టుగా వినడం మనం అభ్యాసం చేసుకుంటే అప్పుడు మనకు ప్రమాదం రాదు. అని లోపల చెప్తూ ఉంటాడు. ఆ బుద్ధి ఎవరు? భగవంతుడు అనమాట. అందుకనే బుద్ధిందు సారథి విద్ధి మనకు ఉపనిషత్తులు చెప్పారు. మన శరీరం అనేటువంటిది రథం, నేను ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలు, బుద్ధి అనేటువంటిది సారథి మనకి. ఆ బుద్ధే భగవంతుడు నడిపించేటువంటి ఫ్యాకల్టీ మనలో, హయ్యర్ ఫ్యాకల్టీ. మన శరీరంలో ఫిజికల్ బాడీ అనేటువంటిది, ఫిజికల్ భౌతికమైనటువంటి ద్రవ్యమయమైనటువంటిది, రెండోది వైటల్ ప్రాణమయమైనటువంటిది, మూడోది మెంటల్ మనోమయమైనటువంటిది. ఈ మూడు లోవర్ నేచర్ అంటారు, అధ ప్రకృతి మనలో. వీటిపైన ఊర్ధ ప్రకృతి అనేటువంటి దాని బుద్ధి. ఆ బుద్ధి అనేటువంటి చోటే పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటే యుక్త విచక్షణ అనేటువంటిది దాంట్లో ఉంటుంది. అందుకని ఏం చెప్పాడు? బుద్ధే శరణమం విద్య భగవద్గీత చెప్పాడు. నీ ఇంద్రియాలు, నీ మనస్సు, వీటన్నిటిని కూడా తీసుకెళ్ళి ఎవరికి సరెండర్ చేయాలి? బుద్ధికి సరెండర్ చేసి బుద్ధి చెప్పినట్టు బుద్ధిగా ఉంటున్నాడు. అలా ఉన్నవాడికి ప్రమాదం ఏముండదు. చెప్పాలి అంత క్లియర్గా చెప్పారు. మనకు అర్థం కాకుండా ఏముండదు, మనకు తెలియదు అంతకంటే ఉండదు. మనకు అన్నీ తెలుసు, అన్నీ అర్థమవుతాయి, అన్నీ తెలుసు. అయినప్పటికీ మనం ఇలాగ చేస్తామంటే అభ్యాసం మార్చుకోవాలి. అందుకనే పతంజలి మహర్షి ఏం చెప్పారంటే, అభ్యాసం అనేటువంటిది అంత పవర్ఫుల్ కాబట్టి నువ్వు ఏది మంచిదో అటువంటి దాన్ని అభ్యాసంలో పెట్టు. అప్పుడు పాత అభ్యాసం తగ్గిపోయి ఈ అభ్యాసం వస్తుంది. అప్పుడు నీ జీవితం బాగుంటుంది. మహర్షి చెప్పిందని. ఇప్పటి మనం చెప్పుకున్నవన్నీ మనకు తెలియని విషయాలా? ఎంతసేపటి నుంచి మనం చెప్పుకుంటున్నవి తెలిసినవే తెలియనివే, అన్నీ తెలిసిన విషయాలే. ఒక్క విషయం కూడా మీకు తెలియని విషయం ఏమీ లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ ఎందుకు మనం ఇబ్బంది పడుతున్నాము? ఇవన్నీ తెలిసిన విషయాలు అయినప్పటికీ ఆచరణలో పెట్టకపోవడం వల్ల స్పష్టం. అది ఆచరణలో పెడితే బాగుంటుందని కూడా తెలుసు మనకి. ఎందుకంటే అప్పుడప్పుడు ఆచరణలో పెట్టినప్పుడు బాగానే ఉంటుంది అని ఉన్నట్టు తెలుస్తుంది మనకి. అయినప్పటికీ పెట్టాం, ఎందుకంటే పూర్వాభ్యాసం. ఇంతకుముందు అది అభ్యాసం అనమాట. అంతపదగా అందుకు పవర్ ఆఫ్ హ్యాబిట్ మాస్టర్ 2 లెక్చర్స్ ఇచ్చారు. ఒకటి పవర్ ఆఫ్ థాట్ అనేటువంటి లెక్చర్ ఒకటి ఇచ్చారు, ఇంకోటి పవర్ ఆఫ్ హ్యాబిట్ అని ఇంకో లెక్చర్ ఇచ్చారు. పవర్ ఆఫ్ హ్యాబిట్ అది తప్పకుండా మనం విని తీరాల్సిన లెక్చర్స్. ప్రతి ఒక్క లెక్చర్ మాస్టర్ ఇచ్చింది. అవి చక్కగా మనం వినడానికి మాస్టర్ గారి వాయిసే రికార్డ్ అయ్యి ఉంది మనకు అదృష్టవశాత్తు. యూట్యూబ్లో మాస్టర్ లెక్చర్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఇంకో ఫెసిలిటీ కూడా జరుగుతుంది. మనం ఉగాది నుంచి ప్రారంభం చేశాము రేడియో ఈకే అని. రేడియో ఈకే అనేటువంటిది ఉదయం 6 గంటల ప్రార్థన, సాయంత్రం 6 గంటల ప్రార్థన, ప్రార్థనానంతరం వరుసన మాస్టర్ గారు ఇచ్చినటువంటివన్నీ వస్తాయి. మాస్టర్ గారు చెప్పినటువంటివి, మాస్టర్ గారి గ్రంథాలు, ఆయన చెప్పిన సూక్తులు సమస్తం మాస్టర్ గారు ఇచ్చినటువంటిది అందరికీ ఎవరికి కావాలంటే వాళ్ళకి అందరికీ రెడీగా అందరి కోసం రేడియో ఈకే ఏర్పాటు చేయడం జరిగింది. అది మన సెల్ ఫోన్. దేనివల్ల అయితే మనం చాలా అనవసరమైనటువంటి వాటిగా పడుతున్నాం, దాన్నే ఉపయోగించి అందులో నుంచే మాస్టర్ గారు వినొచ్చు మనం ఆ సెల్ ఫోన్ మీద. చూసారా ఎంత మంచిది. ఆ రేడియో ఈకే మీరు వంట చేసుకుంటున్నప్పుడు అది పెట్టుకోండి. మీరు వంట చేసుకుంటుంటే చక్కగా మాస్టర్ గారి వాయిస్ వింటూ వంట చేసుకోండి, మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఎందుకంటే వంట చేసుకునేప్పుడు మనం కోపతాపాలతోనూ వాటితోనూ చేసుకుంటే మనకి వంట చేసేవాళ్ళకి అనారోగ్యమే, ఆహారం తినేవాళ్ళకి అనారోగ్యం. అది కూడా మనం చెప్పుకుంటాం. ఇవి చాలా ముఖ్యమైనటువంటి శాస్త్రం. మరి ఎందుకు ఆరోగ్యం సరిగా ఉంటుందంటే వంట చేసేప్పుడు. అందుకనే మనం
వీళ్ళు నమ్మగారంటే పెద్దలు, నువ్వు రెస్టారెంట్కి హోటల్లోకి వెళ్ళి తినద్దన్నారు. ఏమిటో అలా చెప్తారంటే ఇప్పుడు ఏకాసాధ్యం అవుతుంది. ఎందుకనంటే వాడక్కడ తనకు వచ్చేటువంటి ధనం తనకు ఆ వండేటువంటి వాడేమో ఎంప్లాయీ వాడు చెప్పండి వాడి జీవితం కోసం వాడు చేస్తాడు. అందుకని వాడి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు తింటారు, వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మనమే ప్రమోదం చేస్తారు. ఇది చేయడు. వాడికి చేయించేవాడు ఏ పదార్థాలు ఇస్తే ఆ పదార్థాలు వాడు వండుతాడు, ఏ పరిస్థితులు ఇస్తే ఆ పదార్థాలు వండుతాడు. మరి మనం తీసుకునేటువంటి ఆహారం వండినటువంటి వాళ్ళ యొక్క మనస్థితిని బట్టి ఈ ఆహారం పనిచేస్తుంది. అది శాస్త్రీయంగా ప్రూవ్ అయినటువంటి సత్యం. అది ఇవన్నీ కూడా శాస్త్రీయంగా నిరూపింపబడినటువంటి సత్యాలు కాబట్టి మీకు మీరు నిరూపించుకోవచ్చు. మనం అందుకనే చూడండి, మనం పెద్దల పూర్వీకులు ఇంట్లో పనులు చేసుకుంటూ, అంటే అప్పుడు గృహిణులు ఎక్కువ ఉండేవాళ్ళు, వాడి ఇంట్లో పని చేసుకుంటూ చక్కగా వాడికి ఇష్టమైనటువంటి నామం చెప్పుకుంటూ చేసుకుంటాడు. అందుకని మనసులో చెడాచరులు కానీ ఏ రకమైనటువంటి కామక్రోధాలు మొదలైనటువంటి ఏమీ లేకుండా చక్కగా భగవన్నామంతో వాడు చేసేవాళ్ళ పని. ఆ ఆహారం తీసుకున్న వాళ్ళకి అసలు అనారోగ్యమే వచ్చేది కాదు. సరే, అమృతీకరణం జరుగుతుంది, అలా జరుగుతున్నటువంటి ఇవి మనకి కంటికి కనిపించవు, కానీ మనకి తెలుస్తుంది, అనుభవం మనకు తెలుస్తుంది. మనకి వీటి వల్ల మనం ఆహారం స్వీకరిస్తున్నప్పుడు కూడా ఎలా స్వీకరించాలి అనేటువంటిది కూడా చెప్పారు. మనకు వస్తాయి. ఇప్పుడు ఎలా స్వీకరిస్తున్నాం, అలా టెలివిజన్ ఎదురుకుండా పెట్టుకుని వాడు ఎవరినో నరికేస్తూ ఉంటాడు, అది చూస్తూ మనం ఆహారం తింటాం. ఇక మనకి ఆరోగ్యం ఎందుకుంటుంది మనకి? వాడు ఒకటి చంపుకుంటూ ఉంటారు, పిలుచుకుంటూ ఉంటారు, వాళ్ళు టెర్రరిస్టులు చేస్తుంటారు, ఆ సినిమాలు వస్తాయి, దరిద్రం అంతా చూస్తుంటాడు. అది చూస్తూ మనం ఆహారం తీసుకుంటాం. ఈ తీసుకునేటువంటి ఆహారం అంతా విషం అయిపోతుంది. మరి డబ్బులు రమ్మంటే డబ్బులు రాకుండా ఎట్లా ఉంటాయంటే మనకి ఆహారం ఎందుకు అవుతుంది? విషం అవుతుంది. అలా ఆహారం తీసుకునే బదులు ఉపవాసం చేయడం, పూర్తిగా తినకుండా ఉండడం మంచిది. అలాంటి పరిస్థితుల్లో ఆహారం తీసుకోకూడదు. ఆహారం తీసుకునేప్పుడు మనస్సు చక్కగా ఆహ్లాదకరంగా ఉండాలి. ఆ తీసుకునేటువంటి ఆహారం మీద భక్తిభావం ఉండాలి. భగవంతుడు మనకి ఇచ్చినటువంటిది భగవత్ ప్రసాదం. ఇది భగవత్ ప్రసాదం. ఎందుకంటే ఎక్కడో వాడు ఎంతోమంది కష్టపడి పొలంలో పండిస్తే అక్కడి నుంచి వచ్చి ఇది ఆహారం మన దగ్గరికి వచ్చింది. మన ఇంట్లో కూడా పండి మన ఇంట్లో ఎంతో ప్రేమతో వాళ్ళు తయారు చేసి మనం పెట్టి విస్తలు పెడితే మనం ఎదురుకున్న ఆహారం తిన్నాం. ఇంతమందిలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహంలో మనం తినగలుగుతున్నాం అని పరమాత్మను తలుచుకుంటూ ఆహారం తీసుకుంటే వీడికి ఆరోగ్యం ఉంటుంది. కానీ ఇవేమీ లేకుండా ఈ ఆహారం తీసుకునేప్పుడు ఆ టెలివిజన్ చూస్తానో లేదా ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటానో, భర్త భార్యని, పిల్లల్ని అరచుకుంటూ తిట్టుకుంటూ భోజనం చేసేటనుకోండి, చేయకూడదు అన్నట్టు. మంచినీళ్ళు తాగి పెట్టుకో, ఆ పూట తినకుండా ఉండడం మంచిది. ఎందుకు మన ఇంత మెడికల్ సైన్స్ వచ్చి, ఇన్ని మందులు వచ్చి, ఇవన్నీ వచ్చి మన వాళ్ళు చాలా మంది అడుగుతుంటారు, ఏమండి నేను చాలా ఏళ్ళ నుంచి హోమియోపతి వైద్యంలో ఉన్నాను, అయినప్పటికీ మాకు ఎంత మీరు చేస్తున్న వాటి హోమియోపతి వైద్యంలో ఉన్నారు, కానీ మీరు నిత్య జీవితంలో ఒక వైద్యం ఉంటే చాలు. మీ జీవితంలో రోజు చేసేటువంటి సాధన మీరు ఆహారం ఎలా తీసుకుంటున్నారు? మీరు టెలివిజన్ చూడకుండా ఆహారం తింటున్నారా? తిట్టుకోకుండా ఆహారం తింటున్నారా? కాదు, ఇంట్లో కూర్చొని ఆహారం తీసుకుంటున్నప్పుడు ఆఫీస్లో ఏమైపోయిందో ఇక్కడ ఆహారం తీసుకునేప్పుడు ఎందుకు పొందా? ఆహారం ఇక్కడ భోజనం చేసేప్పుడు ఏం చేయగలవు? అక్కడ భోజనం చేసేప్పుడు కూడా ఫోన్ పట్టుకుని అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, భోజనం చేస్తుంటే ఇంకా ఏమిటిది నా పొందా? వాడికి ఆహారం అలా తీసుకుంటే ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? వంట పడుతుంది ఆహారం. ఎప్పుడు ఏం చేయాలి అనేటువంటిది ఏమీ తెలియకుండా అస్తవ్యస్తంగా జీవితం అంతా చేసుకుని అయినప్పటికీ ఎందుకని అనారోగ్యాలు వస్తున్నాయి, మేము శుభ్రంగానే ఉన్నాం అని పాటిస్తున్నాం. ఏం పాటించట్లేదు. ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి. మనకు అనారోగ్యానికి కారణాలు ఇవన్నీ తెలియదు, మనకు తెలుసు కానీ అయినప్పటికీ తెలియదు. తెలిసి కూడా తెలియని కారణాలు ఇవన్నీ మనకు తెలుసు. అందుకని ప్రశాంతమైనటువంటి మనసుతో ఆహారం తయారు చేసుకోవాలి, ప్రశాంతమైనటువంటి మనసుతో ఆహారం స్వీకరించాలి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి అంశాలు. అందుకని ఇక్కడ ఒక్క మాటలో చెప్పాడు చూడండి, ఈటింగ్ అండ్ డ్రింకింగ్
build or destroy the physical body and aid of hinder its function, right functioning. మన శరీరం నిలవాలన్నా శరీరం శరీరం దెబ్బతినాలన్నా రెండుకి కారణం ఆహార పానీయాలు బట్టి. ఎడ తీసుకుంటే బాగుంటాయి, ఎడ తీసుకుంటే బాగుంటావు. ఇక్కడ ఉంది ఆహారం మొట్టమొదటి. అంటే పెద్ద పెద్ద విషయాలు వేరే తర్వాత నేర్చుకోవడం ముందు అసలు ఇవి మన నిత్య జీవితంలో బేసిక్గా అది ఈ స్వస్థ వృత్తం అనేటువంటిది అందుకు నేర్చుకోవాల్సింది. ఆయుర్వేదంలో ఇవ్వబడినటువంటి స్వస్థ వృత్తం అనేటువంటిది ఎందుకు మనం ముఖ్యమంటే మనం నిద్ర నుంచి ఎప్పుడు నేర్చుకోవాలి, మనం ఎప్పుడు అప్పటి నుంచి మనం చేయవలసినటువంటి ప్రతి పని ఎలా చేయాలి అనే ప్రతి విషయము ఎప్పుడు ఇచ్చారు. కొన్ని వేల సంవత్సరాల కింద ఇచ్చారు మహర్షి. 5000 సంవత్సరాల పైన అయింది వాళ్ళ స్వతంత్రాన్ని ఒక గ్రంథంలా ఇచ్చి. ఇప్పటికీ కాదు ఎప్పటికీ సత్యం అది. ఇట్ స్టాండ్స్ గుడ్ ఫర్ ఆల్ టైమ్స్. మనం పాటిస్తే బాగుంటాం. ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు పాటిస్తారు అంటే అర్థం మనం సిద్ధంగా లేవని అర్థం. మనకు అదృష్టం లేదు బాగుండాలి అని అర్థం అనమాట. రేపు పిచ్చిరాయికి అనమాట. ఈ రోజులు ఆ రోజుల్లో ఉండవు. ఏ రోజులైనా మనం ఉంటాన్ని బట్టి ఉంటుంది. ఏమంటే ఆ రోజుల్లో ఆహారం నోటితో స్వీకరించేవాళ్ళు ఈ రోజుల్లో ముక్కుతో స్వీకరిస్తానట్టుగా ఉంటుంది ఎక్కడైనా. ఎప్పుడు కూడా ప్రకృతి ధర్మాలు మారవు. మనం ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు మారిపోతూ ఉంటాం, కానీ ప్రకృతి ధర్మాలు ఏవి మారవు. కాబట్టి వాటిని అనుసరించి మనం ప్రవర్తించాలి. కానీ మన ఇష్టం వచ్చినట్టుగా ప్రకృతి ధర్మాలు మార్చుకుందాం అంటే రావణాసురుడు లేకపోతుంది. వాడు రావణాసురుడు కూడా ఏం చేశాడు, లంకలో ప్రకృతి విరుద్ధమైనటువంటి పనులను చేశాడు. రామాయణంతో తెలుస్తుంది. వాడు ఎయిర్ కండిషన్ పెట్టాడు రావణాసురుడు. అందువల్ల ప్రకృతి విరుద్ధమైనటువంటి పనులు ఎవరు కూడా చేయకూడదు. ఇవన్నీ అయితే మనం ఏమిటంటే ఇంత పుస్తకాన్ని స్లోగా చెప్తున్నారు. స్లోగానే చెప్తాను. నేను చదువుకుంటూ వెళ్ళిపోయాను ఇప్పుడు మాస్టర్ గాను.